జిల్లాలో ఖరీఫ్ సీజన్లో పండించిన మొక్కజొన్న ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టం సంభవించిందని జిల్లాలో సుమారు 50,000 ఎకరాల్లో పంట సాగు చేయడం జరిగింది. పంట దిగుబడులు తగ్గిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సోమవారం PGRS నందు జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియాకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. అలాగే పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న, జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్, మండల కార్యదర్శి బాల నరసింహుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల జిల్లా వ్యాప్తంగా మెంతా తుఫాను వల్ల మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతినడం జరిగింది. అయితే జిల్లా కలెక్టర్ గారికి అధికారుల దృష్టికి ఎన్నిసార్లు విన్నవించినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం చాలా దారుణం. ఈ యొక్క రైతు పరిస్థితి ఈరోజు ఆరుగాలం పంటగా వేసుకున్న మొక్కజొన్న పంటకు తీవ్రమైన నష్టం వాటిల్లని గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మొదలుకొని జిల్లా వ్యాప్తి అంతా కూడా మొరపెట్టుకున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్య వైఖరిగా ఈరోజు కొనుగోలు కేంద్రాలు లేక దళారుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. 2,400 రూపాయలు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించినప్పటికీ అది దళారుల చేతుల్లోకే మిగిలిపోతుంది. కారణం కొనడానికి ప్రభుత్వము కొనుగోలు ఏర్పాటు చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. దీనిని అధిగమించాలంటే ఖచ్చితంగా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో రైతు భరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీసం మద్దతు ధర 2,400 చెల్లిస్తే రైతుకు ఏదో కొంత ఉపశమనం కలుగుతుంది. అయితే దళారులు సిండికేట్గా ఏర్పడి దీనిని 1,700 నుంచి 1800 వరకే దాన్ని బ్రేక్ చేసి ఈ యొక్క దళారులను కూడా ఖండించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి అధికారులు కూడా తుఫానులో నష్టపోయిన రైతులకు రోడ్డు వెంట కళాలలో ఆ యొక్క ధాన్యాన్ని ఆరబోసుకునే పరిస్థితుల్లో కూడా వాటికి రక్షణగా ఎలాంటి తార్పే పట్టలు కానీ అదే ఆరబోసుకోవడానికి కానీ ప్లేసులు కానీ చూసుకోవడం దారుణమని మేము రైతు సంఘంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు రైతు రోడ్డు ఎక్కినాడంటే మరి ఈ యొక్క ప్రభుత్వాలు నిరంకుశ పరిపాలనకి నిదర్శనం. ఈ యొక్క రైతుల స్థితిగతులను కనుక్కొని రైతు పరిష్కారం చేయాలని మేము చెప్తున్నాము. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మాది రైతు సంక్షేమ పథకం, మేము రైతులకు లాభం చేకూర్చే విధంగా సూచనలు సలహాలు ఇస్తాం. అన్నదాతతో ఆదుకుంటామంటున్నారు. ఎక్కడ చూసినా అన్నదాత పథకాలు పడలేదు. ఈ యొక్క పంటల బీమా పథకం కూడా చేయకపోవడం వల్ల రైతు మరింత అప్పుల ఊపిలో కూరుకుపోవడానికి ఆస్కారం ఉంది. ఈరోజు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే రోడ్ల మీదకి వచ్చి రిటైల్గా గొల అమ్ముకునే స్థితిలో రోడ్డు మీద మొక్కజొన్నలు ఆరబోసుకొని ఎంత దారుణమైన పరిస్థితులలో ఉన్నారంటే ప్రభుత్వాలు కల్లారా రోడ్ల మీద రైతులు వేసుకునే దాన్ని పంటను ప్రభుత్వాధికారులు చూస్తూ ఉన్నారు, కానీ పట్టడం లేదు. గతంలో మేము నందికొట్కూరు నుంచి ఆళ్లగడ్డ వరకు మొక్కజొన్నలను 2,400 రూపాయల మద్దతు ధరతో కొనాలని అప్పట్లో జీపు జాతా చేసినాం. 3 సంవత్సరాల క్రితం 2,400 ఉండే మొక్కజొన్న ఇప్పుడు 1,600తో రైతులతో దళారులు సిండికేట్ అయి కొంటా ఉన్నారు. అదే సెప్టెంబర్ మొదటి వారంలో 2,600 ఉండే మొక్కజొన్న ఇప్పుడు 1,600తో రైతులు కొంటున్నారు. అదంతా దళారుల చేతులు లేకపోతుంది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? రైతులందరూ పంట అమ్ముకునే తర్వాత దళారుల చేతుల్లోకి వాళ్ళు గోడౌన్లలో దాచుకునే తర్వాత వాళ్ళ కోసం మీరు కొనుగోలు కేంద్రాలను తెరుస్తారా? ప్రభుత్వం ఆలోచించాలి. కలెక్టర్ మేడం గారు గత 15 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేపర్లు ఇచ్చారు, కానీ ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. కాబట్టి వరికి కూడా మెంతా తుఫాను వల్ల అన్ని పంటలు దెబ్బతిన్నాయి. ఏ పైరు వేసిన రైతు కూడా సంతోషంగా లేడు, నష్టాలలో ఉన్నాడు.